తాబేలు పిచ్చుకగూడు గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలో ఒక తాబేలు విశ్రాంతి తీసుకోవటానికి వచ్చింది. ఆ చెట్టు కొమ్మపై ఒక పిచ్చుక తన చిన్న గూడులో ఉండడం చూసింది. తాబేలు ఆ గూడును చూసి హేళనగా ఇలా అంది. ఏమిటి గూడు? చిన్న చిన్న కొమ్మలు ఎండిపోయిన గడ్డితో కట్టుకున్నారు. వర్షం వస్తే తడిసిపోతుంది, గాలి వీస్తే ఊగిపోతుంది. దీనివల్ల నీకేమి రక్షణ ఉంటుంది? అంత కష్టంపడి నువ్వే నీ గూడును కట్టుకోవాలి కూడా. అదే నాపై ఉన్న గూడు చూడు, ఎంత గట్టిగా ఉంది. ఏ గూడైనా నాదంత బలంగా ఉండదు. అని గర్వంగా మాట్లాడింది తాబేలు. తాబేలు మాటలు విన్న పిచ్చుక నెమ్మదిగా చిరునవ్వుతో ఇలా చెప్పింది. నిజమే. నా గూడు నీ గూడులా గట్టిగా ఉండకపోవచ్చు, కాని నా గూడులో నాతో పాటు నా పిల్లలు సురక్షితంగా ఉంటారు. నా గూడు నాకు మాత్రమే కాదు, నా పిల్లలకు కూడా రక్షణ ఇస్తుంది. నీ గూడు మాత్రం నీకే తప్ప ఇంకెవ్వరికీ ఉపయోగపడదు. నువ్వు తిరగబడితే కూడా అది నిన్ను కాపాడలేదు. అందుకే బలం కంటే ఉపయోగమే గొప్పది. ఆ మాటలు విన్న తాబేలు తన గర్వాన్ని గుర్తించి మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. నీతి: అందరికంటే మనమే గొప్ప అనుకోకూడదు. ప్రతి ఒక్కరికీ వారికి ఉన్నదే వారి జీవితానికి సరైనది.